ఉపాధి హామీ పథకం కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2006లో ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిందని, ఈ పథకం ద్వారా తెలంగాణలో 90% ఎస్సీలకు లబ్ధి చేకూరిందన్నారు. రామ్జీ చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందని, కొత్త చట్టం కారణంగా మహిళా కూలీలు నష్టపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 100% నిధులను కేంద్రమే ఇచ్చేదని, ఇప్పుడు రాష్ట్రాలపై 40% భారం వేస్తున్నారన్నారు. 125 పనిదినాల్లో 75 రోజులకే కేంద్రం నిధులు ఇస్తోందని, రాష్ట్రంపై 50 రోజుల నిధుల భారం పడుతుందన్నారు సీఎం. ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష. గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది అధ్యక్ష. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు అధ్యక్ష. వీరిలో 62% మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష.